హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ ఉన్న కాయిన్ని 1 by 1 ఒక దాని నుంచి ఇలా జంప్ చేస్తూ వేస్తాం కదా. సో ఫస్ట్ ఇలా ఒకటి వేసేసాం. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్ కావాలి, అప్పుడే కదా ఇది ముందుకు మూవ్ అయ్యేది, జంప్ అయ్యేది. సో దాని గురించి అని ఇక్కడ నుంచి ఇలా ఒక కాయిన్ వేసేసి ఇది ఇలా వేసి సో మనకి ఇక్కడ క్లియర్ అయింది. ఈ కాయిన్ ఇప్పుడే మనం టచ్ చేయొద్దండి, ఇది ఎప్పుడు లాస్ట్లో దీన్ని మనం యూస్ చేసుకొని సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ ఈ కాయిన్ ఇలా ఉండాలి, ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఈ కాయిన్ ఇక్కడ మనకి ఖాళీ ప్లేస్ అనేది రావాలి. ఖాళీ ప్లేస్ అనేది రావాలి అని అంటే సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మూవ్ చేసుకుందాం, ఒకటి జంప్ చేద్దాం కాయిన్. సో అప్పుడు మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్ అనేది వచ్చింది. తర్వాత ఇలా మూవ్ చేసేసుకొని ఇలా సాల్వ్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మనకి ఇది క్లియర్ అయింది. ఇక్కడ మనకి ఈ కాయిన్ అనేది ఉండాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఇది క్లియర్ చేసుకోవాలి. ఇది క్లియర్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఖాళీ ప్లేస్ తెచ్చుకోవాలి. సో ఈ కాయిన్ని ముందుకేస్తాం, తర్వాత మళ్ళీ నార్మల్. సో ఇక్కడ ఎలా అయితే చేసామో అంతే చేస్తాం. సో ఇక్కడ కూడా మనకి ఈ కాయిన్ అనేది ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని ఈ కాయిన్ టచ్ చేయొద్దని చెప్పాను కదా స్టార్టింగ్లో. సో ఎందుకు అంటే ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఖాళీ ప్లేస్ కావాలి, ఇది మూవ్ అవ్వాలంటే. సో అప్పుడు ఈ కాయిన్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇలా చూడండి. ఇప్పుడు మనకి ఇలా ఉండి 3 ప్లేసెస్లో ఇలా 3 గోళీలు మనకి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే ఇక్కడికి కనిపిస్తుంది కదా, ఈ గోళీతోనే మనం మొత్తం ఇదంతా ఇలా తిరుగుతూ వస్తుంది అనమాట. సో చూడండి, ఈ కాయిన్ ఇక్కడికి వేసాం, ఈ గోళీని ఇక్కడికి వేసాం, మళ్ళీ ఇదే గోళీ ఇక్కడికి వేస్తాం, మళ్ళీ ఇదే గోళీ వేస్తాం ఇక్కడికి. సో మనకి అప్పుడు ఇలా టీ లాగా ఫామ్ అవుద్ది అనమాట. టీ ఆల్ఫాబెట్లో టీ ఉంటుంది కదా, సో టీ లాగా ఫామ్ అవుద్ది. సో టీలో మనకి సెంటర్లో ఉంది కదా, ఇది షిఫ్ట్ చేసుకుంటాం, ఇది ఇక్కడికి వేస్తాం. సో మనకి సెంటర్లో సింగిల్గా ఒకటి అనేది మూవ్ ఉండిపోయింది. సో ఇలా అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.